హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చికెన్ వెజ్ కర్రీ చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చికెన్ కర్రీలోనికి అల్లం వెల్లుల్లి, కొబ్బరి తురుము, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్కి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. వీటిని బాగా వేయించుకోవాలి. ఇక్కడ బిర్యానీ ఆకులు 2 వేసుకున్నాను. తర్వాత ఒక టమోటా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా చూసారా, ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. ఇప్పుడు మునక్కాడలు, నేను 3 మునక్కాడలు తీసుకొని కట్ చేసుకున్నాను. వాటి ముక్కలు వేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. ఇక్కడ చికెన్ వచ్చేసి 2 kgs క్వాంటిటీ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కను వేసుకుంటున్నాను. వీటిని బాగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 teaspoon పసుపు వేసుకుంటున్నాను. అండ్ ఉప్పు, కారం 2 spoons కారం వేసుకుంటున్నాను. ఉప్పు వచ్చేసి ఇందాకే వేసుకున్నాను కాబట్టి అక్కడ 1 స్పూన్, ఇక్కడ 1 స్పూన్, 2 spoons వేసుకున్నాను. ఇంకా మూత పెట్టి ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా అంతా కలిసేలాగా ఉంచిన తర్వాత ఇప్పుడు గ్రేవీ అదే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని మొత్తం వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ మనకి ఎంత గ్రేవీ ఎంత థిక్నెస్ ఉండాలో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా అలాగే ఉప్పు చూసుకొని ఇంకొక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు 2 క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. 5 minutes మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత చూసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ఒక 5 minutes మళ్ళీ మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి బౌల్లోకి తీసుకోవాలి. ఓకే, ఇట్స్ డన్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. గారెల్లోకి కానీ లేకపోతే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను. బగారా అన్నంలోకి నేను టేస్ట్ చూసి చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.